హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకట్. ఈ రోజు అయితే నాతో పాటు బ్రహ్మ ముహూర్తం కోచ్ విష్ణువర్ధన్ రెడ్డి గారు అయితే నాతో పాటు ఉన్నారన్నమాట. నమస్కారం సార్. నమస్తే సార్. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను సార్. అయితే బ్రహ్మ ముహూర్తం అనగానే చాలామంది ఆ టైంలో లేస్తే బాగుంటుంది అని చెప్పే రకంగా మాట్లాడుతూ ఉంటారు. అండ్ ఇంకొంతమంది మనీ బ్లాక్ ఉన్న వాళ్ళకు కూడా బ్రహ్మ ముహూర్తం చాలా వరకు ఉపయోగపడుతుంది అని చెప్పేసి అంటూ ఉంటారు. అసలు బ్రహ్మ ముహూర్తం అంటే ఏంటి చాలామంది వరకు తెలియదు సార్. సో బ్రహ్మ ముహూర్తం అంటే ఏంటి, ఏ టైమింగ్లో బ్రహ్మ ముహూర్తం అని అంటారు, అండ్ ఆ టైంలో ఏ విధంగా మెడిటేషన్ చేసుకుంటే బాగుంటుంది, అండ్ మనీ బ్లాక్ అయిపోయిన వాళ్ళ పరిస్థితి ఏంటి, అంటే ఆ టైం ఏ విధంగా వాళ్ళకి ఉపయోగపడుతుంది అంటారు సార్? సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఒక రోజు అంటే మొత్తం మీద 24 గంటలు ఉంటాయి కదా సార్. 24 గంటలు ఇంటూ మనం నిమిషాల్లోకి కన్వర్ట్ చేసాం అనుకోండి, 24 × 60 గివ్స్ యూ 1440 మినిట్స్. 1440ని 48తో డివైడ్ చేసాం అనుకోండి. ఎందుకు 48తో డివైడ్ చేయాలని చెప్తాను నేను. ఓకే. = 30 వస్తాయి సార్. అంటే ఒక రోజుని తెల్లవారుజామున 6 గంటల నుంచి మళ్ళీ మరుసటి రోజు తెల్లవారుజామున 6 గంటల వరకు ఉన్నటువంటి 24 అవర్స్ని 30 ముహూర్తాలుగా డివైడ్ చేయడం జరిగింది సార్. ఈచ్ ముహూర్తంస్ డ్యూరేషన్ ఇస్ 48 మినిట్స్. ఓకే, రైట్. సో ఈ మొత్తం 30 ముహూర్తాల్లో 2 ముహూర్తాలు, అది ఏ రోజైనా కావచ్చు, ఏ వారమైనా కావచ్చు, ఏ పండగ రోజైనా కావచ్చు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద డే 2 ముహూర్తాలు మాత్రం చాలా 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 ఆస్పీషియస్ ముహూర్తాలు సార్. ఓకే. అందులో ఒకటి వచ్చేసి జీవ ముహూర్తం ఆర్ అమృత ముహూర్తం. ఇట్ స్టార్ట్స్ బై 2 AM to 2:48 AM. ఎర్లీ మార్నింగ్ 2 AM to 2:48 AM దాన్ని జీవ ముహూర్తం ఆర్ అమృత ముహూర్తం అంటారు అనమాట. ఓకే. అండ్ ఇంకొక చాలా పవిత్రమైనటువంటి ముహూర్తం ఏంటి అంటే, దట్ ఈస్ నథింగ్ బట్ బ్రహ్మ ముహూర్తం. అది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే, తెల్లవారుజామున 4:24కి స్టార్ట్ అయ్యి 5:12కి ఎండ్ అవుతుంది సార్. ప్రొవైడెడ్ ఒకే ఒక కండిషన్ ఏంటంటే, ఇఫ్ సన్ రైజెస్ బై 6 AM. ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే, సూర్యోదయానికన్నా 1:36 ముందు స్టార్ట్ అయ్యి 48 నిమిషాలు డ్యూరేషన్ ఉండేటువంటి ముహూర్తాన్ని బ్రహ్మ ముహూర్తం అంటారు సార్. ఓకే, రైట్. సో అది బ్రహ్మ ముహూర్తం. ఇప్పుడు మనీ బ్లాక్స్ అని అంటా ఉంటారు సార్. ఏదైనా సరే ఎవ్రీథింగ్ ఇస్ మైండ్ సెట్ సార్. ఓకేనా? ఇప్పుడు మనీ బ్లాక్ గురించి మాట్లాడాలంటే, ఇప్పుడు మన దగ్గర 1 లీటర్ గిన్నె ఉందనుకోండి, పాల గిన్నె ఉందనుకోండి, మన చేతిలో 1 లీటర్ పాలు ఉన్నాయి. ఇప్పుడు కరెక్ట్గా పోస్తే పర్ఫెక్ట్గా లీటర్ పాలు ఈ గిన్నెలో ఫిక్స్ అవుతాయి. ఓకేనా? అదే మన దగ్గర 2 లీటర్ల పాలు ఉన్నాయి, కానీ గిన్నె మాత్రం 1 లీటరే ఉంది. అప్పుడు ఏమవుతాయి? రిమైనింగ్ 1 లీటర్ అంతా కింద ఒలికిపోతాయి. దీన్ని అనాలజీ తీసుకుంటే, యూనివర్స్ అనేది నీకు ఎంత కావాలో ఇవ్వడానికి రెడీగా ఉంది సార్. ఓకే. యూనివర్స్ కానీ దేవుడు కానీ, మీరు ఎవరిని నమ్మితే వాళ్ళు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. కాకపోతే మన గిన్నె సైజు 1 లీటర్లోనే ఉంది. ఓకే. అంటే మనం రిసీవ్ చేసుకునేటువంటి సైజు ఇంకా తక్కువలో ఉంది. ఓకే. ఓకే. మనకి ఎక్కువ కావాలంటే ఏంటి? మన గిన్నె సైజు పెంచుకోవాలి. ఈ గిన్నె సైజు పెంచుకుంటే వాట్ ఎవర్ మీరు అడిగేటువంటి మనీ కావచ్చు, సక్సెస్ కావచ్చు, కెరియర్ కావచ్చు, రిలేషన్షిప్ కావచ్చు, ఏదైనా సరే యూ విల్ అట్రాక్ట్ ఇట్. ఓకే. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి? గిన్నె సైజ్ సన్నగా ఉందని అంటారు, బాగానే ఉంది, దీన్ని ఎట్లా పెంచుకోవాలి అనేది నెక్స్ట్ పాయింట్. ఓకే. ఇప్పుడు మామూలుగా జనాలు చెప్పేటువంటి ఒక విషయం ఏంటి అంటే, మనస వాచ కర్మన. ఇది అందరికీ తెలిసినటువంటి ఒక విషయం. ఇప్పుడు మనస్స అంటే ఏంటి? మనం ఆలోచన చేసే విధానం, మన థాట్స్. ఓకే. వాచ అంటే మనం మాట్లాడేటువంటి మాట, వాక్కు, ప్లస్ కర్మన అంటే ఏంటి? మనం చేసేటువంటి పనులు. ఈ 3 మనసులో ఏముందో, నువ్వు మాట్లాడేది ఏం మాట్లాడుతున్నావో, నువ్వు ఏం చేస్తున్నావో, 3 ఒకటే సింక్లో ఉండాలి సార్. ఓకే. ఈ 3 ఏది సింక్ లేకపోయినా మనకు పని జరగదు. ఓకే, రైట్. సో సింక్లో ఉండాలంటే ఎగ్జాంపుల్ ఏంటి? ఇప్పుడు నాకు సమ్ అమౌంట్ కావాలి, సే ఫర్ ఎగ్జాంపుల్ నాకు సంవత్సరానికి 1 కోటి రూపాయలు కావాలి, ఆర్ ఎంతో నెలకి 10 లక్షలు కావాలి అనేది మనం అనుకుంటున్నాం, మనసులో అనుకుంటున్నాం. బాగానే ఉంది, వెరీ గుడ్. కానీ మనం మాట్లాడేటువంటి మాట ఎలా ఉంది? అరే నా చేత అడగదురా, 10 లక్షలు సంపాదించడం వల్ల అయ్యే పనేనా అని నువ్వు మాట్లాడుతున్నావు. అంటే ఏంటి? నీ ఆలోచన, నీ మాట 2 ఇలా ఒకటి వెళ్తా ఉంటే ఇలా ఇంకోటి వెళ్తా, కలవట్లేదు. ఇప్పుడు ఏమయ్యాలి? తర్వాత నీ మాట కలవట్లేదంటే నువ్వు చేసేటువంటి పనులు ఎట్లా కలుస్తాయి? ఇంకా ఛాన్స్ లేదు. సో సింపుల్గా ఏంటంటే, ఏదైనా సరే మనీ బ్లాక్ పోగొట్టుకోవాలి అంటే సింపుల్. నువ్వు మాట్లాడేటువంటి మాట, నువ్వు ఆలోచన చేసేటువంటి ఆలోచన, నువ్వు చేసేటువంటి పని, 3 ఒకటే సింక్లో ఉండాలి సార్. ఓకే, అంతే.
అండ్ ఇంకొకటి సార్, బ్రహ్మముహూర్తం టైంలో లేచినప్పుడు ఆ టైంలో మెడిటేషన్ చేసుకునేటప్పుడు ఏ విధంగా చేసుకుంటే బాగుంటుంది అంటారు? ఇప్పుడు మామూలుగా చిన్నప్పుడు మన మన అమ్మమ్మలు, నానమ్మలు, తాతయ్యలు ఏం చెప్పేవాళ్ళు, తెల్లవారుజామున వచ్చేటువంటి కళలు నిజమవుతాయి అని చెప్పేవాళ్ళు. దానికి సైంటిఫిక్ రీజన్ ఏంది ఏం చెప్పేవాళ్ళు కాదు, మనకు తెల్లవారుజామున వచ్చే కళలు నిజం అవుతాయి అనేది ఒక పాయింట్ అంతే. ఇప్పుడు దాన్ని మనం ఎట్లా తీసుకోవచ్చు? సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉన్నారు సార్, ఒక మంచి కార్ కొనాలనుకుంటున్నారు అనుకోండి. సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మర్సిడీస్ మేబ్యాక్ కొనాలనుకుంటున్నారు అనుకోండి. ఓకే, ఇప్పుడు విజువలైజేషన్ చేసుకోవాలి. మెడిటేషన్ ఈజ్ నథింగ్ బట్ మనం విజువలైజేషన్ చేసుకునేటువంటి ఒక విషయం. ఓకేనా? ఇప్పుడు మనకి ఏదైనా కానీ మనీ బ్లాక్ పోవాలి ఆర్ పర్టికులర్ థింగ్ మేనిఫెస్ట్ చేయాలి అని అనుకుంటే, నిజంగా మీ దగ్గర ఒక మర్సిడీస్ మేబ్యాక్ కార్ వస్తే మీరు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు? ఇప్పుడు మర్సిడీస్ కార్ కొనాలి, బెంజ్ కార్ కొనాలనుకోండి, ఏం చేయాలి? ఫస్ట్ మెర్సిడీస్ షోరూమ్కి వెళ్ళాలి. షోరూమ్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి షోరూమ్కి వెళ్ళగానే వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు మనల్ని. రిసీవ్ చేసుకున్న తర్వాత మేబ్యాక్ కార్ కొనాలంటే అక్కడికి తీసుకెళ్తారు. తీసుకెళ్ళిన తర్వాత మీరు చూస్తారు, దాని ఫీచర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, కావాలంటే టెస్ట్ డ్రైవ్ చేస్తారు. టెస్ట్ డ్రైవ్ చేసి అంతా నచ్చిన తర్వాత మీరు కొంచెం అమౌంట్ అడ్వాన్స్ ఇస్తారు. తర్వాత ఆన్ ద డే ఆఫ్ డెలివరీ మీకు కార్ చేతిలో పెడతారు. యూ విల్ ఎంజాయ్, యూ విల్ హ్యావ్ దట్ ఫన్ అండ్ తీసుకొస్తారు, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేస్తారు, ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేసుకుంటారు. ఇది జరిగేటువంటి ఒక సైకిల్. ఇది కళ్ళు మూసుకొని యూ హ్యావ్ టు విజువలైజ్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ యాజ్ ఇఫ్ నిజంగా మీకు ఆ మెర్సిడీస్ మేబ్యాక్ కార్ మీ దగ్గరకు వస్తుంది. ఈ స్టెప్ అంతా విజువలైజ్ చేసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏం చేస్తున్నాము? మనం తెల్లవారుజామున మనకు కావాల్సినటువంటి కళని మనమే కంటున్నాం. ఓకే, మనకేదో కళ రావట్లేదు, మనకు కావాల్సిన కళని మనమే కంటున్నాం. అర్థమవుతుందా? ఇప్పుడు ఏదో కళ వచ్చి నిజం అయ్యేదానికన్నా మనకు కావాల్సినటువంటి కళ, అది ఏదైనా కావచ్చు, డబ్బు కావచ్చు, రిలేషన్షిప్ కావచ్చు, మెటీరియల్ కావచ్చు, ఏదైనా కావచ్చు, మనకి ఏది కావాలనో ఆ కళని మనమే కంటున్నాం తెల్లవారుజామున నిజం చేసుకోవడానికి. రైట్? సింపుల్ ఏంటంటే మనకి ఏం కావాలనో అది స్టెప్ బై స్టెప్ విజువలైజ్ చేసుకుంటూ వచ్చామనుకోండి, దట్ విల్ మేనిఫెస్ట్ ఇన్ ఎనీ డైరెక్షన్ ఇన్ ఆల్ వేస్ సార్. ఫ్యాంటాస్టిక్ సార్. అండ్ ఇంకొకటి, చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది సార్, ఏంటంటే నేను ఎంత విజువలైజ్ చేసుకున్నా ఏం చేసినా సరే నేను అనుకున్నది అచీవ్ చేసుకోలేకపోతున్నాను, నాకు దక్కట్లేదు, ఏమైనా మిస్టేక్స్ చేస్తున్నానా, పర్ఫెక్ట్గా చేసినా కానీ ఎందుకు అవ్వట్లేదు అనే రకంగా చాలా మంది క్వశ్చన్స్ ఉంటూ ఉంటుంటాయి. అటువంటి వాళ్ళకి ఏం చెప్తారు సార్? సింపుల్ సార్, గాల్లో దీపం పెట్టి దేవుడా దీపాన్ని కాపాడు అంటే ఏ దేవుడు కాపాడలేడు, ఛాన్సే లేదు. రైట్? సో ఇప్పుడు నేను ఏం చెప్పాను? థాట్స్, వర్డ్స్, యాక్షన్స్. ఓకేనా? ఈ మూడు సింక్లో ఉండాలి. ఇప్పుడు విజువలైజ్ చేస్తున్నావు, థాట్స్ బాగా చేస్తున్నావు, వర్డ్స్ బాగా చేస్తున్నావు, రెండు సింక్లో ఉన్నాయి. ఓకేనా? యాక్షన్స్ తీసుకోవట్లేదు అనుకోండి. సే ఫర్ ఎగ్జాంపుల్ నేను విజువలైజ్ చేసుకుంటున్నా, నాకు 6 ప్యాక్ రావాలి, నాకు 6 ప్యాక్ రావాలి, 6 ప్యాక్ రావాలని ఇంట్లో కూర్చొని రోజు బిర్యానీ తినుకుంటూ కూర్చుంటున్నా. విజువలైజ్ చేస్తున్నాను, నేను మాట్లాడుతున్నాను, నీ గోల్ ఏంట్రా అంటే నాకు 6 ప్యాక్ రావాలని చెప్తున్నాను. నా థాట్ మా మైండ్లో ఏముంది, నాకు 6 ప్యాక్ కావాలంటున్నాను, కానీ నేను ఇక్కడ నుంచి కదలట్లేదు. ఎట్లా వస్తుంది సార్ 6 ప్యాక్? ఛాన్సే లేదు. ఎక్సర్సైజ్ చేయాలి. హ్యావ్ టు టేక్ యాక్షన్స్. ఇప్పుడు అట్రాక్షన్ అనేటువంటి వర్డ్ ఉంది సార్, లా ఆఫ్ అట్రాక్షన్ లో అట్రాక్షన్ అనేటువంటి వర్డ్ ఉంది. ఆ అట్రాక్షన్ లో లాస్ట్ 6 లెటర్స్ ఏంటి? యాక్షన్. యూ హ్యావ్ టు టేక్ యాక్షన్ టు అట్రాక్ట్ ఎనీథింగ్ సార్. సో మేజర్గా ఏంటంటే అది విషయం. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు కొంతమంది యాక్షన్స్ తీసుకుంటున్నా కూడా రిజల్ట్ రాని వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇప్పుడు విజువలైజ్ చేసుకుంటారు, ఎమోషనల్గా ఫీల్ అవుతూ ఉంటారు, యాక్షన్స్ తీసుకుంటూ ఉంటారు, ఒక్కొక్కసారి ఏంటంటే రిజల్ట్ రాదు. మేబీ అలాంటి వాళ్ళకి ఏంటంటే యూ హ్యావ్ టు టేక్ యాక్షన్స్ అన్న కన్సిస్టెంట్ వే. ఒకరికి ఒక వారానికి వస్తుంది, ఒకరికి 2 వారాలకు వస్తుంది, ఒకరికి నెలకు వస్తుంది, ఇంకొకరికి సంవత్సరానికి వస్తుంది. ఇప్పుడు ఇది రావట్లేదు అంటే యూనివర్స్ ఏం చేస్తుంది? నువ్వు రావట్లేదు అనుకుంటున్నావు కదా, నేను ఇవ్వను. సూపర్. అండ్ ఇంకొకటి సార్, లైక్ కొంతమంది ఏంటి అంటే, లైక్ నాకు ఎర్లీ మార్నింగ్ బ్రహ్మముహూర్తంలో లేవడం కుదరట్లేదు, ఆ టైంలో నేను విజువలైజ్ చేసుకోలేను, నెక్స్ట్ అంటే డే మొత్తంలో ఎప్పుడైనా చేసుకోవచ్చా, చేసుకుంటే ఏ విధంగా చేసుకోవాలి? అండ్ ఇంకొకటి, కొంతమంది ఏంటంటే చుట్టూ మనుషులు ఉన్నారు, ఆ టైంలో కాకుండా మంచి ఒక సైలెంట్ ప్లేస్కి వెళ్ళి ఆ ప్లేస్లో చేసుకుంటే బాగుంటుంది అనే రకంగా థింక్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. ఇటువంటి వాళ్ళకి ఏం చెప్తారు సార్? ఇప్పుడు ఏంటంటే సార్, ఏ విషయంకైనా సరే రిజల్ట్ రావడం అని ఒకటి ఉంటుంది, ఫాస్ట్గా రిజల్ట్ రావడం అనేది ఒకటి ఉంటుంది. అవును, అంతేనా? ఇప్పుడు నార్మల్ డేస్లో నేను విజువలైజ్ చేసుకుంటానంటే లక్షణంగా చేసుకోవచ్చు, దానికి ఎవ్వరు అబ్జెక్షన్ చెప్పేటువంటి విషయం లేనే లేదు సార్. ఇప్పుడు నేను ఉన్నాను, ఇప్పుడు మధ్యాహ్నం వచ్చేసి అరౌండ్ 1:30 PM అవుతా ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి ట్రాఫిక్, ఇప్పుడున్నటువంటి మైండ్ సెట్ ఎలా ఉంటుంది, తెల్లవారుజామున ఎవ్వరు లేనప్పుడు రూమ్లో నేను ఒక్కరిని కూర్చుంటే ఎలా ఉంటుంది అనేది ఒక పాయింట్. సో ఈ టైంలో చేసుకునేటువంటి విజువలైజేషన్కి ఆ టైంలో చేసుకునేటువంటి విజువలైజేషన్కి డెఫినెట్గా డిఫరెన్స్ అయితే ఉంటుంది. లేదండి నాకు కుదరదు, తెల్లవారుజామున లేవడం కుదరదు, నేను నార్మల్గా లేస్తుంటే దట్ ఈస్ అబ్సల్యూట్లీ ఫైన్. అక్కడ అబ్జెక్షన్ అనేది లేదు. వచ్చేటువంటి రిజల్ట్స్ మేబీ బ్రహ్మముహూర్తంలో చేస్తే ఒక నెలకు వచ్చేది
ఇక్కడ ఏమంటారు మామూలు డేస్లో చేసే ఒక 2 నెలలకు రావచ్చు, 3 నెలలకు రావచ్చు, అంతే తప్ప నాకు కుదరదు నేను నార్మల్ డేస్లో చేసుకుంటారా లక్షణంగా చేసుకోవచ్చు సార్. సార్ ఇప్పుడు ఇంతవరకు మీరు చాలా మందికి ట్రైన్ చేస్తూ ఉంటారు, కోచ్గా ఉన్నారు కాబట్టి ఎంతో మందికి చెప్తూ ఉంటారు కదా, అందులో ఎవరైనా సరే నీట్గా నేను అచీవ్ ఇది చేసుకున్నాను సార్, ఇది జరిగింది సార్ అని చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నేను ఆయన పేరు రివీల్ చేయలేను కానీ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్ పొలిటీషియన్స్ సార్. ఓకేనా. వెరీ అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఒక చిన్న రాంగ్ స్టెప్ పడి దాదాపుగా 7 కోట్ల రూపాయలు హీ లాస్ట్ మనీ పోయింది. ఓకే, మొత్తం మీద ఏంటంటే ఈజ్ లిటరలీ ఆన్ ద రోడ్స్. ఓకేనా. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి స్కూల్లో చదువుతున్నాడు, చెన్నైలో నాట్ స్కూల్ ఒక కాలేజ్లో చదువుతున్నాడు. 3 సంవత్సరాలకి ఫీజు కట్టేశారు, సంవత్సరానికి 4 లక్షల రూపాయలు చొప్పున 12 లక్షలు కట్టేశారు. ఇప్పుడు 4th ఇయర్ కట్టాలి సార్. ఓకే, 4th ఇయర్ కట్టాలంటే వాళ్ళు ఎట్లనో వాళ్ళ కాలేజ్ మేనేజ్మెంట్ని రిక్వెస్ట్ చేసుకొని సార్ మేము ఫీజు మా వాడికి జాబ్ వచ్చిన తర్వాత కడతామని చెప్పి ఏదో ఇన్ఫ్లుయెన్స్లో సమ్హౌ దే మేనేజ్డ్. ఓకే, కానీ వాళ్ళు పెట్టినటువంటి కండిషన్ ఏంటంటే మీ వాడు స్కూల్ ఫీజు ఓకే, ఐ మీన్ ట్యూషన్ ఫీజు ఓకే, కానీ మెస్ ఫీజు మాత్రం నెలకి ఖచ్చితంగా కట్టాలి అనేది వాళ్ళు పెట్టినటువంటి కండిషన్. ఓకే, ఓకేనా. లాస్ట్ ఒక 3 నెలలుగా కట్టట్లేదు సార్ వాళ్ళు. ఇప్పుడు వాళ్ళ కాలేజీలో ఏం చేశారు, ఇంకా మా చేత కాదండి మీ అబ్బాయిని పంపించేస్తాం అనేటువంటి ఒక సిచ్యుయేషన్ అనమాట. అంటే 3 నెలలకి 33,000 కట్టాలి సార్. ఓకే, ఇప్పుడు ఇతను ఏంటంటే లాస్ట్ ఒక 2 weeks బ్యాక్ నా సెషన్ వెబినార్ మాత్రం అటెండ్ అయ్యాడు. ఓకే, అతనికి ఏంటంటే సార్ ఏం చేయాలి, నా దగ్గర డబ్బులు లేవు సార్, ఇట్లా నా పరిస్థితి అంటే మీరు ఏం చేయదండి, ఇప్పుడు నేను వెబినార్లో ఇలా చేయండి అని చెప్తాను అనమాట. చెప్పి నాకు వీడియో పెట్టండి అని చెప్తాను. ఈ లాస్ట్ 2 weeksలో అతను చేయడం స్టార్ట్ చేశాడు. ఓకే, ఇతను ఇలా కొంచెం కష్టాల్లో ఉన్నాడని తెలుసుకుని అతను శ్రేయోభిలాషి ఎవరో వాళ్ళని చూడడానికి ఇంటి దగ్గరకు వచ్చాడు అనమాట. ఓకే, ఇంటి దగ్గరకు వస్తే వాళ్ళ కొడుకు ఎగ్జాక్ట్గా అప్పుడే ఫోన్ చేశాడు అనమాట. ఓకే, చెన్నై నుంచి చేస్తే నాన్న ఇది పరిస్థితి అంటే అతను ఫోన్ తీసుకుని ఈ బిలాంగ్స్ టు పోలీస్ డిపార్ట్మెంట్ హైయర్ పొజిషన్. ఆయన ఫోన్ తీసుకుని ఏంటమ్మా పరిస్థితి అంటే నేను నీకు పెద్దనాన్న అవుతానమ్మా, నువ్వు ఏం టెన్షన్ పడవద్దు, నేను ఇప్పుడే డబ్బులు కడుతున్నానని చెప్పి 33,000 రూపాయలు ఆయన కాలేజ్ ఫీజు కట్టాడు సార్. విదిన్ 2 weeks. అంటే ఇక్కడ 33,000 మేబీ చిన్న అమౌంటా పెద్ద అమౌంటా అనేది పక్కన పెడితే ఇట్ ఈస్ అబౌట్ ద కరియర్ ఆఫ్ దట్ పర్టికులర్ పర్సన్. ఆ చిన్న పిల్లాడి యొక్క కరియర్ ఒకటి. రెండో విషయం వచ్చేసి ఏంటంటే వితిన్ 2 weeksలోనే జరిగినటువంటి రిజల్ట్ గురించి చెప్తున్నాను. హౌ ఫాస్ట్ యూ విల్ గెట్ ద థింగ్స్ అనేటువంటి ఒక పాయింట్ సార్. సూపర్. అండ్ ఇంకో విషయం ఏంటంటే దెర్ వాజ్ వన్ సింగిల్ మదర్, అగైన్ ఒక చిన్న పల్లెటూరు, ఆవిడకి జూమ్ వాడడం కూడా తెలియదు సార్. ఓకే, జూమ్ వాడడం కూడా రాదు. నేనే దగ్గరుండి ఎట్లా అన్మ్యూట్ చేసుకోవాలి, ఎట్లా వీడియో ఆన్ చేసుకోవాలి, ఎట్లా చాట్ చేయాలి నేనే క్లాస్ నేర్పించాను. ఓకే, ఆవిడ విదిన్ 3 months పీరియడ్ టైంలో 4 లక్షల రూపాయల అప్పు క్లియర్ చేసి ఈ బాండ్ పేపర్స్ ఉంటాయి చూసారా, అవి చింపి నాకు ఇది పెట్టారు సార్. వీడియో పంపించారా? గ్రేట్. ఫోటో పంపించారు, నాట్ వీడియో. ఓకే, ఫోటో పెట్టారు. సూపర్. రైట్. సో సి రిజల్ట్స్ విల్ కమ్. ఇప్పుడు ఏంటంటే యాక్షన్స్ తీసుకోవాలి అండ్ థాట్స్, వర్డ్స్, యాక్షన్స్. ఇదే సార్ నా సింగిల్ లైన్ ఫండా ఏంటంటే థాట్స్, వర్డ్స్, యాక్షన్స్ ఈజ్ ఈక్వల్ టు రిజల్ట్స్. ప్రతి ఒక్కరు అంటే మ్యాక్సిమం పీపుల్ ఏంటి అంటే ఒక విజువలైజేషన్ టెక్నిక్ నేర్చుకోవాలి, అనుకున్నది సాధించాలి, అచీవ్ చేసుకోవాలి, మాకు చాలా గోల్స్ ఉన్నాయి ఇవి అచీవ్ చేసుకోవాలి, మనీ బ్లాక్స్ ఉన్నాయి అవి క్లియర్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అటువంటి వాళ్ళు మీ సెషన్కి రావాలి, మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి, మీ క్లాసెస్ అటెండ్ చేయాలి అంటే ఏ విధంగా చేయొచ్చు, మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ఏ విధంగా అవ్వచ్చు సార్? ఫస్ట్ థింగ్ నేను ఎవ్రీ సండే వెబినార్స్ కండక్ట్ చేస్తాను సార్. ఎవ్రీ సండే 11 o'clock వెబినార్స్ జరుగుతాయి. ఓకేనా. సో ఆ వెబినార్స్లో మనీ బ్లాక్స్ని పోగొట్టుకోవడానికి ఏమేం చేయాలి అండ్ రిలేషన్షిప్ని రీసెట్ చేయడం కోసం ఏమేం చేయాలి అండ్ మనం చిన్నప్పుడు చదువుకున్నటువంటి మనం మ్యాథమెటిక్స్ ఫార్ములాలు చెప్పకపోతే గుంజీలు ఎలా తీపిచ్చారు, గుంజీల వెనకాల ఉన్నటువంటి సైన్స్ ఏంటి, దానివల్ల మన బ్లాగ్స్ని ఎట్లా రిలీజ్ చేసుకోవచ్చు, ఇలాంటివన్నీ వస్తాయి సార్. దాంతోపాటు ఒక సూపర్ డూపర్ డిజైన్డ్ మేనిఫెస్టేషన్ ఫార్ములా అనేదాన్ని నేను రివీల్ చేస్తాను సార్ ఆ వెబినార్లో. సో దట్ ఎవరైనా రావాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, ఎక్కడైనా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఆల్ దీస్ డన్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ సేమ్ టైం ఎవరైనా సరే క్లాస్లో జాయిన్ అవ్వాలనుకుంటే మాత్రం స్క్రీన్ మీద కనిపించే నెంబర్ కాల్ చేసి డెఫినెట్గా మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్.